This is Dr. Kavita Kokonur. Today, January 3rd, 2026. We have a very special person, Shri Dr. Addanki Dayakar Garu, my husband, Dr. Vinod Kokonur friend. He is a Telangana Congress movement leader, Congress MLC, and great social movement leader. And with family, నాగమణి గారు ఇంకా ఆత్మజ డాటర్ అండ్ వినయ్ కూడా వచ్చారు. న్యూయార్క్లో వాళ్ళ డాటర్ది గ్రాడ్యుయేషన్కి వచ్చారు. మెనీ కంగ్రాచులేషన్స్ ఆత్మజ. We warm welcome my husband Vinod Kokonur, Sai Kishore Kokonur and Kavin Kokonur, you all to our family. And ప్లీజ్ మీరు అమెరికాకి వచ్చాక ఇంత చల్లగా, అందులో న్యూ ఇయర్ ఫస్ట్ మేము న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నామండి మీకు అందరికీ. స్పెషల్ గెస్ట్ మనకి వచ్చారు, మా హస్బెండ్ ఫ్రెండ్. సో హ్యాపీ. ఇంత చల్లగా స్నో పడుతూ న్యూ ఇయర్లో వచ్చారు, అది చాలా అమేజింగ్. మీ ఎక్స్పీరియన్సెస్ వినాలనుకుంటున్నామండి. ఇంకా మీ గురించి చాలా, అసలు యూఆర్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, ఎన్నో చదువుకున్నారు, మీ డిగ్రీస్ అవి కొంచెం మీ గురించి చెప్తూ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చాలా కోల్డ్గా ఉంది, దానికి సాక్ష్యం ఇక ఇది ఫస్ట్ మనం చూస్తున్నది. నా సతీమణితో పాటు నేను నా సన్ కూడా వచ్చినాం. ఏంటంటే మా ఆత్మజ గ్రాడ్యుయేషన్ కొరకు సోనీ ప్లాట్స్బర్గ్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రాడ్యుయేషన్ అయింది. సరే, గ్రాడ్యుయేషన్ అనేది అమెరికాలో ఒక పెద్ద సెరమనీ కాబట్టి మేము జాయిన్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడికి రాలేదు. సో ఈరోజు వచ్చినాం. అక్కడి నుంచి అలా బోస్టన్ మీదుగా హూస్టన్ పోయి అక్కడి నుంచి మళ్ళీ న్యూయార్క్ నుంచి విరోధన ఇన్విటేషన్ మేరకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. సో సో ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంత కోల్డ్ మనం చూసి ఉన్నాం ఇండియాలో. అట్ ద సేమ్ టైం ఇంత డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ అనేది కూడా అమెరికా ఉంది. మామూలుగా అందరు విజిటర్స్ ఎప్పుడు వస్తారు, గ్రాడ్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్లో ఎక్కువ అవుతాయి. సో సమ్మర్లో చాలా అమెరికా అందంగా ఉండేది, నువ్వు చాలా మంచులో వచ్చావని చాలామంది అంటుంటారు. మరి ఇంకా ఇది ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు చూస్తే అసలు ఇక్కడ ల్యాండ్ ఉందా మంచు ఉందా అనేటట్టుగా ఉన్న పరిస్థితి. ఇది చూసినాక అంత మంచిగా ఉంది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్కి వచ్చినాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం, రేపు హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పే పరిస్థితి. సో నైస్. ఇక్కడ మన ఇండియన్స్ లైఫ్ కూడా చూస్తున్నాం కాబట్టి ఏది ఏమున్నా అమెరికాలో ఉన్నప్పటికి కూడా ఇండియన్ టేస్ట్ కానీ ఇండియన్ కల్చర్ను పోనివ్వకుండా ఆ ఫ్లేవర్ని కాపాడుకుంటున్నాం. సో పర్టికులర్గా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ట్రెడిషనల్గా ఉంటూనే అడ్వాన్స్డ్గా ఉన్న మిమ్మల్ని కూడా చూసినాం. సో అట్లా చాలా ఫ్యామిలీస్, నేను దాదాపు ఒక 10 పట్టణాలు ఇప్పుడు తిరిగినా అక్కడక్కడ అందరినీ కూడా చూస్తున్నాం. ఇక్కడ అమెరికాలో కూడా ఇండియన్ లైఫ్ మంచిగా ఉందని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందండి, వెరీ హ్యాపీ. పిల్లలను కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళు అదేంటే మాట్లాడేది కానీ కైండ్నెస్ కానీ రియల్లీ గ్రేట్. సో మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి లిటిల్ బిట్. చాలా ఎక్కువ చదివినామ్మా, కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అంటే ఎంకామ్ పీజీ సెంటర్ నల్గొండ, ఉస్మానియా కింద, ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్, ఎల్ఎల్బి ఫ్రమ్ సుల్తానుల్ కాలేజ్, తర్వాత పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీని. సో ఈ లాస్ట్ ఎల్ఎల్బి పిహెచ్డి మూమెంట్ టైంలోనే స్టడీ చేస్తూ అయిపోయింది. కాకపోతే ఎల్ఎల్బి ముందు అయిపోయింది, పిహెచ్డి రీసెంట్గా అయిపోయింది. సో చదువు, ఉద్యమం, తర్వాత రాజకీయం. ఎలా వచ్చారండి మీకు ఎడ్యుకేషన్ ఉండి? వీ హ్యావ్ డన్ సో మెనీ గ్రేట్ థింగ్స్ కదా, మీకు వాట్ మోటివేటెడ్ యూ టు గెట్ ఇన్ టు ద పాలిటిక్స్ అండి? ఒకటి ఏంటంటే ప్రజలతో ఉండాలనే కోరికనే బలంగా, ఉద్యమంలో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, అధికారంలో ఉన్న, అధికారం లేకున్నా ప్రజలతో ఉండాలనే కోరిక. అది పూర్తి స్థాయిలో వెనకటి నుంచి కూడా మా డాడీ వాళ్ళంతా కూడా ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి అదే పరంపరగా కొనసాగే ప్రయత్నం చేసిన. చాలామంది ఎంసీఏ చేసినాక ఇట్లనే డాలర్ డ్రీమ్స్ ఉంటాయి, అమెరికా వస్తారు, లేకపోతే ఆస్ట్రేలియా, లేదంటే కెనడా ఇట్లా పోతుంటారు. బట్ నాకు కూడా ఉండే అది, దానికంటే ముందే ఉద్యమాలకు పట్ల ఆసక్తి ఉన్నది కాబట్టి విద్య అనేది నాలెడ్జ్ కొరకే ఎక్కువ వినియోగించిన. ఏది కూడా ఎల్ఎల్బి చేసినా కూడా అడ్వకేట్ నేమ్ కాలేదు.
తర్వాత ఎంసీఏ చేసినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు, ఎంకామ్ చేసిన అకౌంటెంట్ కాలేదు, పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ను కాలేదు. బట్ పీపుల్స్ అడ్వకేట్గా ఉండాలనేది నా కోరిక. కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం దాదాపు 25 years ఆఫ్ మై పబ్లిక్ లైఫ్ విత్ పీపుల్ అని. వెరీ నైస్ అండి. మీకు ఈ ప్లాంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది థ్యాంక్స్ గివింగ్ క్యాక్టస్, క్రిస్మస్ క్యాక్టస్ మా పిల్లలు ఇచ్చారండి. దీని స్పెషాలిటీ మీరు చూస్తే ఎంత హంబుల్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఆ హంబుల్నెస్, ఆ హ్యూమిలిటీ, ఆ కైండ్నెస్ చాలా చాలా బాగా అనిపిస్తుందండి. అంటే మీరు ఇచ్చే మెసేజ్ అంటే సొసైటీకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళది, అది చక్కగా ఈ ప్లాంట్ అనుకోకుండా ఇప్పుడు మన మధ్యలో ఉంది. ఆ మెసేజ్ కూడా ప్లాంట్ కూడా చెప్తుంది. యా, మీరు ఎంతనైనా చదువుకోండి, ఎంతనైనా సంపాదించండి, ఎంత రిచ్ అయినా కానీ కొంచెం సమాజం కొరకు కూడా ఒక 10% ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇన్ని రోజులు మా ఆవిడ కూడా నా కొరకు, మా పిల్లల కొరకు జాబ్ చేసింది. ఇప్పుడు తను మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పీపుల్స్ కొరకు నాతో కలిసి వస్తున్నది ఇప్పుడు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ మనం ఉద్యోగం చేయడంతోనే కాదు, జీవితానికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ప్రజలకు మన కోసం మనమే కాకుండా కొంత సమాజం కొరకు కూడా చేసే ప్రయత్నం చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక మంచి నేమ్ వస్తుంది. అంటే ఒక మ్యూచువల్ ఏమంటాము, పరస్పర సహకారము, కోఆపరేషన్ ఉంటే అదే కదా లింకేజ్ అంతా కూడా. ఇప్పుడు సకల కోటి జీవరాశి ఉంటారు, మనం అందరితో కలిసి ఉండలేమేమో, కానీ మన లైఫ్లో మనకు దగ్గరగా ఉన్న వాళ్ళతో మనం ఏమైనా సేవ కొంత చేస్తే అది ఇంకెక్కువ మన లైఫ్ బ్రైట్నెస్ వస్తుంది. సో దాంట్లో రాజకీయాలతో ఎక్కువ సర్వీస్ చేయొచ్చని మా లాంటి వాళ్ళం వచ్చినాం. సో అట్లనే కొంతమంది మదర్ తెరిసా లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు, లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్, ఇట్లా వీళ్ళని చూస్తే వాళ్ళు హ్యుమానిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ లైఫ్ అంతా కూడా ప్రజల కోసమే చేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పెద్ద చారిటీ చేయమని అనట్లేను, కొంత మేరకు. ఇప్పుడు ఒక సగటు రాజకీయ నాయకునిగా మీరు ఉండాలంటే ఉండలేరు, జీవితకాలం సర్వీస్ చేయాలంటే చేయలేరు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు కొంత సర్వీస్ చేయొచ్చు. అది టైం 10%, లేకపోతే సంపాదన 10%, లేకపోతే మీకు వీలైనంత సమాజ సేవ ఏ రూపంలో అయినా చేయొచ్చు. అవసరమైతే రాజకీయాలకు కూడా వచ్చి జీవితకాలం ఉద్యోగం ఉంది, అట్లనే కాకుండా మిగతా వ్యాపకాలతో కూడా మనం ప్రజాసేవ చేయొచ్చు. ఇది ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ మంది ఉంటాయండి. సో రియల్లీ గ్రేట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు నేను మా హస్బెండ్ ని, హీఈస్ ఎ గ్రేట్ ఐకాన్ ఇన్ యుఎస్ అండ్ ఇంకా అన్ని ఇండియాలో కూడా సోషల్ సర్వీస్ పాస్ట్ 25 years to 30 years. మీరు నిజంగా నేను అది చూస్తుంటే ఫిలాంథ్రపిస్ట్, ఆంటర్ప్రినర్ అనేసి మా హస్బెండ్ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తను కూడా తీసుకునేది. అంటే మనము ఉన్న కంట్రీలో ఏమేం చేసాము, ఇంకా ఎలా ఇన్స్పైర్ చేసాము, మళ్ళీ ఇంకా హోమ్ కంట్రీకి ఏం చేస్తున్నాము. రీసెంట్గా ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా తను మన ఘంటసాల దాంట్లో కూడా రికగ్నిషన్ తీసుకున్నారు. అది చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు మీ క్వాలిటీస్, మీరు ఎంత మంచి అచీవ్మెంట్ చేసి ఎంత చేస్తున్నారో అలాగా మీరు ప్రతి ఒక్కరిలో కూడా చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఒక లీడర్. మా కాన్సెప్ట్, నేను ఒక డాక్టర్గా 15 to 25 మెంబర్స్ని మెంటర్ చేస్తాను, డాక్టర్స్. సో బీ ఏ లీడర్ అండ్ మేక్ ఎవ్రీవన్ ఏ లీడర్ అన్న కాన్సెప్ట్ తోటి వెళ్తుంటే ఎప్పటికీ కూడా ఈ వరల్డ్ అని చెప్పుకోవచ్చు, మన ఉండే కంట్రీ కానీ వరల్డ్ కానీ చక్కగా రిఫార్మ్ అవుతుంది. రైట్ పాత్, గుడ్నెస్, జస్టిస్, ఇవే ఇప్పుడు మెయిన్. ఎక్కడ అంటే మీరు చేసేది ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్ట్, తర్వాత ఏ విధంగా హ్యుమానిటేరియన్ పంపించాలి వినోద్ కుమార్. సో మిమ్మల్ని మీరు ఎట్లా మలుచుకుంటున్నారో అట్లనే కొంతమందిని, ఇంకెక్కువ మందిని అయితే మీ సర్వీస్ మోటివ్ ఇంకా పెరుగుతుంది. మీరు పాలిటిక్స్ లో పని చేస్తున్నారండి. రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ దీస్ అకంప్లిష్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫ్యామిలీని మెచ్చుకోవాలి, మీ మిస్సెస్ నాగమణి గారిని, పిల్లల్ని కూడా. బికాస్ ఇలాంటి మీరు చేస్తుంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉండదు. నాగమణి గారి గురించి కూడా చెప్పాలంటే షీఈస్ ఎ రియల్లీ గ్రేట్ లీడర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా తను బాగా చేస్తుంటారు. షీఈస్ వెరీ కైండ్ అండ్ కిడ్స్ కూడా రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్, లైక్ ఎన్ ఇన్స్పిరేషన్, యువర్ ఫ్యామిలీ
టు అంటే ఎవ్రీ ఆ వన్. క్రెడిట్ అంతా పిల్లల పెంపకము అదంతా కూడా తనకే పోతుంది నాతో పాటు. ఎస్. నా నన్ను- నేను సోషల్గా బయటగా తిరగడం, పొలిటికల్గా తిరగడం, తను టీచర్గా ఉండి పిల్లల్ని మంచిగా అంటే సరైన మార్గంలో ఉండాలి కదా లీడర్స్. పిల్లలందరూ కూడా కొంత మేము డైవర్ట్ అయిపోతే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. అట్లా కాకుండా తాను ఆ ప్రయత్నం చేస్తున్నది. తర్వాత ఇప్పుడు తనను కూడా లీడర్ చేస్తాం కదా మళ్ళీ. Yes, definitely. Women empowerment is very needed because ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ అండ్ హోమియోపతి ప్రాక్టీషనర్గా ఉండి కూడా ఇప్పుడు స్పిరిచువాలిటీ పిరమిడ్ మెడిటేషన్కి వచ్చానండి. సో దెన్ ఐఎమ్ ప్రమోటింగ్ వరల్డ్ వైడ్. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు మనము ఫ్యామిలీ కూడా వాళ్ళను కూడా టువర్డ్స్ అవర్ పాత్లోకి ఇట్స్ ఫర్ నోబుల్ కాజ్ అన్నట్టుగా తీసుకురావడము. మీరు ఇందాక 2 books చూశారు, బియాండ్ ద లిమిట్స్ టు ఎ డోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దేంటే థ్యాంక్ యూ అండి. సో ఐ జస్ట్ షేర్డ్ మై ఎక్స్పీరియన్సెస్. సో ఈ 25 years హ్యూమానిటేరియన్, ఈ ఫిలాంథ్రపిస్ట్, సెల్ఫ్లెస్ సర్వీస్ చేసినందుకు వి బోత్ గాట్ రికగ్నైజ్డ్ విత్ మెనీ అవార్డ్స్ అండ్ వీఆర్ థ్యాంకింగ్ యూనివర్స్ అండ్ అవర్ పేరెంట్స్. మీరు ఇది కూడా చెప్పారు, పిల్లలు స్పిరిచువల్ పేరెంటింగ్ అండి. సో మొన్న 2 years బ్యాక్ దేంటి మా హస్బెండ్కి ఒక థాట్ వచ్చింది, మీట్ అండ్ గ్రీట్ అనేసి పెద్దగా ఇండియాలో చేశాము. ఎందుకంటే అడల్ట్స్ అయ్యాక ఆఫ్టర్ 18 years or 20 years వాళ్ళు అమెరికాలో ఉండి కూడా మన ఇండియన్ రూట్స్కి కనెక్ట్ అవ్వడము, ఫ్యామిలీస్, ఆ ఎమోషన్స్. ఇందాక నాగమణి గారు కూడా అన్నారు, ఇండియాలో మాకు వీ హ్యావ్ సో మెనీ ఎమోషన్స్. సో ఇందాక ఇప్పుడు వచ్చిన వెంటనే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో మేము అది పెద్దగా చేసి అందరికీ చూపించాము. అంటే రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎలా అయిపోతుందంటే అందరూ మర్చిపోతున్నారండి. సో మనకి ఆ ఈగో కానీ ఆ జెలసీ కానీ వచ్చేస్తే ఈ లవ్ అనేది విచ్ ఎవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్. ఇప్పుడు అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఒకటి అద్దంకి గారు మీరు చెప్పింది దాంట్లో మిమ్మల్ని రియల్లీ వి అప్రిషియేట్ గ్రేట్లీ, మిమ్మల్ని మీ ఫ్యామిలీని. మీరు ఆ గ్రాటిట్యూడ్ పెట్టుకున్నారు టువర్డ్స్ ద సొసైటీ, టువర్డ్స్ ద పీపుల్. సెల్ఫ్ సెంట్రిక్ గా కంటే కూడా అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేదే కాకుండా సొసైటల్ డెవలప్మెంట్ అనే కోణం నుంచి ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆ బుక్స్ రాసిన దాంట్లో మీకంటే మెచ్యూరిటీ లెవెల్స్ హైగా ఉంటాయి కాబట్టి ఆ భాష వాడితే మీకు తెలుస్తుంది అని చెప్తున్నాను. అంటే సొసైటల్ పర్సనాలిటీస్గా ఎదిగితే ఏంటంటే సోషల్ లైఫ్ పెరుగుతుంది. సోషల్ లైఫ్ వల్ల ఎవరికి ఏ గౌరవం, ఏ మర్యాద ఇవ్వాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది తెలుసు. కొంతమంది ఏంటంటే ఆ పేరెంటింగ్లో కొంత డిస్క్రిషన్ ఉండే వరకు వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. సో అట్లా కాకుండా మల్టీసిటీ యాంగిల్స్లో పిల్లలు ఇప్పుడు మీ వాళ్ళంతా ఇన్వెన్షన్స్ వైపు పోతున్నారు. మనవాడు ఏంటిది లంగ్ మీద రీసెర్చ్, తర్వాత ఇప్పుడు ప్రాస్థెటిక్స్ అదే చేస్తున్నారు. సో గేమ్స్లో కూడా అట్లా అంటే పేరెంటింగ్లో మనం అకాడమిక్గా ఉంటే పిల్లల పెంపకంలో కూడా ఆ తేడా మనకు కనబడుతుంది. ఆ తేడా సోషల్ రిప్లికా అవుతుంది. ఆ తేడాని ఇప్పుడు పొలిటికల్ రిప్లికా కూడా కావాలి. ఒక మంచి మైండ్ ఉన్నవాడు నాయకుడు అయిన దానికి సెల్ఫిష్ ఐడియాలజీతో ఉండి తనే ఎదగాలని కోరిక ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది. సో మీకు ఇక్కడ పాలిటిక్స్లో సెల్ఫిష్నెస్ కంటే కూడా సర్వీస్ ఓరియంటేషన్ కొంత కనబడుతుంది నాకు ఇక్కడ. సో పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. సో మన దగ్గర పాలిటిక్స్ విత్ గవర్నెన్స్ అనేది మిక్స్డ్ అయి ఉంటుంది అక్కడ. సో అట్లా కాకుండా మంచి ఆలోచనలతో మీరు ఎక్కడ పిల్లల్ని పెంచినా వాళ్ళు మంచిగా సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళే కదా మన రేపు రిప్లికా. మన ఇంటర్నల్ డిఎన్ఏస్ నుంచి, మన ఆలోచనల నుంచే మన పిల్లల యొక్క ఆలోచనలు వస్తాయి. సో వాళ్ళని ఎట్లా ఎదుగుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ మంచి విద్య ఇస్తే చాలా మంచిగా వాళ్ళు గ్రో అవుతారు. ఇప్పుడు మాకు మంచి విద్య ఉండబట్టే మంచిగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తి స్థాయి సత్యహరిశ్చంద్రులు అని చెప్పలేకపోయినప్పుడు కూడా మంచి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంటుంది. సో పూర్తి రాజకీయాలే చేయాలి, ఉద్యోగాలే చేయాలి, ఉద్యమాలే చేయాలనేది ఏది చేసుకుంటున్నైనా మనం ఆ మనిషిగా ఎదుగుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటే మంచిది.
వినోద్ కోకనూర్ మా హస్బెండ్ ఆ ఎడ్యుకేషన్ మీద చాలా ఎంఫసిస్ చేశారండి. ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చి విత్ నో స్లిప్పర్స్ మాజరాటి స్టేజ్కి రావడం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేసి తను చాలా చెప్తారండి. ఇప్పుడు తన స్కూల్కి కూడా సపోర్ట్ చేసుకుంటూ స్కాలర్షిప్స్ ఇవ్వడము ఎవ్రీ ఇయర్. అది ఎందుకు, ఇప్పుడు వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఉంటేనే దే కెన్ గ్రో, దే కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. అదేంటి లేకపోతే ఇంకా దెన్ బఫలోస్ అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, బఫలోస్ ని తోలుకుంటావా అనేసి. సో ఎడ్యుకేషన్ లేకపోతే మీరు అన్నది ఎడ్యుకేషన్ తో పాటు కమిట్మెంట్, కన్విక్షన్, ఎగ్జాక్ట్లీ విద్య వినయం, విద్యతో కూడిన వినయం మాత్రమే రాణిస్తుంది. విద్య ఉండి ఇప్పుడు రోబోలో ఫస్ట్ హాఫ్ ఏం చేస్తాడు, సెకండ్ హాఫ్ నువ్వు ఇచ్చే ఏదైతే కమాండ్స్ ఉంటాయో అవే డిక్టేట్ చేస్తాయి. సో మీరే ఆ కమాండెంట్స్, మీరు ఇచ్చే కమాండ్సే మనిషినట్టు డైవర్ట్. అందరూ మరి వినోదన్న లాగానే చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా చదువుకున్నారు, చాలా మంది మరి ఆయనలాగా కాలేదు. కొంతమంది అవుతారు, కొంతమంది కాలేదు. అంటే దాని వాళ్ళు పెట్టిన ఏకాగ్రత, వాళ్ళ జీవితం మీద ఉన్న కమిట్మెంట్ అట్లా రాణిస్తుంది. సో నా దృష్టిలోనైతే నేనేమంటున్నానంటే విద్య మనకు ఉపయోగపడుతూ ఆ విద్యతో పాటు ఇంకా కొంతమందికి మనం ఉపయోగపడే విధంగా చేయాలని నాకు అల్టిమేట్గా అంతే. ఇప్పుడు చాలా మంది సేయింగ్స్ ఉన్నాయి, మనం బాగుపడాలి, మనతో పాటు అందరూ బాగుపడాలని. బాగుపడడం కాదు, ఆ బాగులో మనం ఒక పాత్రగా కూడా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సివిల్స్ ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచన పాజిటివ్గా ఉంటే ప్రభుత్వాలు, పోలీసులు, సెక్యూరిటీ ఇంకేదో పెంచాల్సిన అవసరం, మీరే పోలీస్ అవుతారు. అట్లనే ప్రజలందరూ కూడా ఒక చిత్తశుద్ధితో ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది. సో అమెరికాలో మీరుండి చేస్తున్న ఈ ప్రయత్నం, మీకు భర్తగా తను ఉండి కోఆర్డినేట్ చేస్తున్న తీరు నేను గమనిస్తున్నాను కదా, అట్లా అందరూ కూడా ఉండాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ అండి, అది బాగా మంచి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు మీరు ఒకటి స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చెప్పారు కదా, బియాండ్ ద లిమిట్స్ ఏ ఛాలెంజ్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్, అది కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశానండి. సో అది దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ దట్ గాట్ పబ్లిష్డ్ ఇన్ 2011, అది కూడా విత్ గురు ప్రీస్ట్ బ్లెస్సింగ్స్ తోటి. ఇంకోటి సెకండ్ బుక్ ఏ డోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనం ఎంత సెల్ఫ్లెస్ గా చేయాలి, మన అందరితోటి ఉండాలి, అందులో మనం ఉండాలి. సో అది 49 to 50 డాక్టర్స్. ఇవి రెండు కూడా మీరు సైంటిఫిక్ గా చెప్పిన ఇది స్పిరిచువల్ గానే ఉన్నాయి కదా. హోమియోపతి ఈజ్ ఏ డైనమిక్ సైన్స్, ఇది స్పిరిచువల్ సైన్స్. మెడిటేషన్ ఈజ్ ఆల్సో స్పిరిచువల్ సైన్స్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్తారు. సో everything with, and we vibrate with the frequency and energy. God is also one. Exactly. Frequency and also a power. Nature also a power. అందరినీ దేవుళ్ళలాగా మీరు ఎందుకు కొలవలేరు? అది రాముణ్ణి ఎందుకు కొలుస్తున్నాం, జీసస్ని ఎందుకు కొలుస్తున్నాం, లేదంటే అల్లాని ఎందుకు కొలుస్తున్నాం అంటే వాళ్ళు మోర్ దాన్ ది హ్యుమానిటీ. సో వాళ్ళు ఇచ్చిన సందేశము వైబ్రేషన్స్తో ఉన్నది కాబట్టి కనెక్ట్ అవుతున్నది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు రాముని చరిత్ర చూస్తే ఒక 5,000 ఏళ్ళ పైచిలికి చరిత్ర. ఇప్పటికీ రాముడే ఎందుకు ప్రజలను నానుతున్నాడు అంటే ఆయన చేసిన ఏదైతే మంచి పనులు ఉంటాయో వైబ్రాంట్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జీసస్ కూడా 20-25 ఇయర్స్ నుంచి ఆయన ఇచ్చిన స్పీచెస్ కానీ ఆయన ఇచ్చినవి ఎట్లా ఉన్నాయి అనేది. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఒక 11,000 AD నుంచి ముస్లిమ్స్కి ఉంటుంది, వాళ్ళు కూడా అంతే. మీరు బుద్ధుణ్ణి తీసుకోండి, జైన్ని తీసుకోండి, వాట్ ఎవర్ లోకల్ ఎక్కడికక్కడ మీకు ఏదైతే ఒక మ్యాన్. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు 75 ఇయర్స్ తర్వాత? పూలేని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? ఒక ఉమెన్ అయినా కూడా మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి ఎందుకు ఆమెను సావిత్రిబా పూలేని గుర్తుపెట్టుకున్నారు? ఒక ఉమెన్ టీచర్ ఆన్ దోస్ డేస్ అసలు టీచర్స్గా ఉండడమే మహిళలుగా సమానత్వమే లేదు ఆ టైంలో. అలాంటి టైంలో తను చదువు నేర్చుకుని చదువు చెప్పింది చేయబట్టి అంటే మనసుల్లోనే దేవుళ్ళు ఉన్నారు. మీరు సూపర్ అండి. ఒక మాట చెప్పనా, 2 weeks బ్యాక్ అండి, ఇప్పుడు మీరు మనం రాముడి పేరు తీసుకున్నాము అంత గాడ్ గా. సో ఈ మెడిటేషన్ లోకి వచ్చాక వీఆర్ ద గాడ్స్ అండ్ గాడ్ డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్ అండ్ వీ సీ వెన్ వీఆర్ ఎ గాడ్ వీ హ్యావ్ ద డివైన్ క్వాలిటీస్ అండ్ దెన్ వీ సీ గాడ్ ఇన్ అదర్స్.
దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ అండ్ సీ వన్నెస్ ఇన్ ఎవ్రీ వన్. ఇప్పుడు నువ్వు నేను డిఫరెంట్ అనుకుంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ ప్యూర్ హ్యూమానిటీ. దీన మరియం అండి, తను అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, రాముడిది సీతామాతది, ఆమె అసలు విచ్ ఎవర్ హ్యాస్ నాట్ బీన్ టోల్డ్ ఆ క్వాలిటీస్, సీతామాత క్వాలిటీస్, రాముడి క్వాలిటీస్ చెప్తుంటే యూ ఫీల్ షీ వెంట్ టు త్రేతాయుగం. అమెరికన్, ఒక అమెరికన్ మొత్తం బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ అమెరికాలో ఆమె సీతామాత గురించి రాముడి గురించి రాసిందంటే త్రేతాయుగంలోకి వెళ్ళి సీతారాములను చూసింది. ఆమెను ఇంటర్వ్యూ చేశానండి తెలుగులో, సీతాయనం అనేసి. దాంట్లో ఆ బుక్ చదువుతుంటే మనకి ఈ రామాయణంలో కొన్ని ఏమి తెలియనివో ఆ క్వాలిటీస్, రాముడి క్వాలిటీస్ ఇంకా మనకి నచ్చుతుంది. రాముడిని ఇంకా మనం అభినందిస్తాం, సీతామాతని ఇంకా ప్రేమిస్తాం. అక్కడ ఎక్కడ ఇంజస్టిస్ జరగలేదు, అంతా తన ఓన్ తన ఇంట్రెస్ట్ తోటి తను దాంతో వెళ్ళి రావణ్ణి చంపింది. రావణ్ణి ఎత్తకపోలేదు. తను రావణ్ణి చంపడం అనేది అంటే ఈవిల్ని ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, ఒక్క సీతమాత వల్లే సాధ్యమవుతుంది. అది ఆమె చూపించింది. వాల్కనో లాగా ఓవర్ఫ్లో అయిపోతుందండి, అంత హ్యాపీనెస్. ఇప్పుడు మీరు జనరల్ గా ఇప్పుడు యుఎస్ వాళ్ళని తీసుకోండి, మీరు రాముడు సీత అంటే మన భారతదేశము, మనకు తెలిసిన చరిత్ర, అది ప్రపంచానికి అందరికి ఇప్పుడు తెలిసే రోజులు వస్తుంది. ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ ఉన్నారు, ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉంటారు యుఎస్? చాలా మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. జాన్ ఎఫ్ కెనడీ ఉన్నారు, అబ్రహాం లింకన్ ఉన్నారు, ఇట్లా రొనాల్డ్ రీగన్, ఇట్లా కొంతమందిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటే రిమార్కబుల్ చేంజెస్ హ్యూమన్ లైఫ్లో తెచ్చిన వాళ్ళని కూడా అట్లా మనం వాళ్ళ దేవుళ్ళు అని అనట్లేదు నేను. బట్ ఇట్లాంటి ఒక సోషల్ చేంజ్ కొరకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్క మనిషిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనం మంచి అవకాశాలు వచ్చేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనిషిగా బతికే పరిస్థితి ఉంటే ఇంకా మంచిది. కరెక్ట్ అండి. హ్యూమన్ క్వాలిటీస్ మనము అది ఏంటి ఉంచుకోవాలి. ఆ డివైన్ క్వాలిటీస్ మీరు అన్నట్టు కూడా చక్కగా పెట్టుకోవాలి. ఇంకా మనం ఇంకొక ఎపిసోడ్ కూడా చేయాలండి, కంటిన్యూస్ టాక్. చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీకి మీకు అందరికి కూడా విషింగ్ గుడ్ లక్. మనము సంక్రాంతి కూడా వస్తుంది, ఇది సంక్రాంతి మెసేజ్ కూడా. అందరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. విషింగ్ ఎవ్రీ వన్ గుడ్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చారు, మాకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.